కొత్త ఉత్సాహంతో జిల్లా ప్రజలు 2026 నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. నిన్న సాయంత్రం నుంచే ప్రజలు జోష్ మీద కనిపించారు. అర్ధరాత్రి దాటిన తరువాత యువత ఉత్సాహంగా కేరింతలు, నృత్యాలతో 2026 కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. నూతన సంవత్సరం సందర్భంగా రాజమహేంద్రవరం సహా జిల్లా వ్యాప్తంగా పూల గుత్తులు, మిఠాయిలు, పండ్లు, కేకులు వంటి వాటికి భారీ గిరాకీ ఏర్పడింది. బిర్యానీ స్టాళ్ల నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో కొనుగోలుదారులు పోటెత్తారు. మద్యం షాపుల్లో కొనుగోలుదారులతో సందడిగా కనిపించాయి. అయితే ఈ ఉదయమే ప్రజలు ఆలయాలు, ప్రార్థనా మందిరాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం విశేషం. జిల్లా కలెక్టర్ సహా అధికారులు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు భారీ సంఖ్యలో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, పార్టీ కార్యకర్తలు వారి ఇండ్ల వద్ద బారులు తీరారు. రాజమహేంద్రవరం అర్బన్లో జనవరి నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా 20 రూపాయలకే కేజీ గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ వెల్లడించారు. ప్రజలకు పోషకాహారాన్ని అందించడం, లబ్ధిదారుల్లో ఆహార వైవిధ్యం పెంపొందించడం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని అన్ని చౌక ధరల దుకాణాలలో జనవరి నుంచి ప్రతి తెల్ల రేషన్ కార్డులకు కేజీ గోధుమ పిండి ప్యాకెట్ను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. గోపాలపురం మండలంలోని హుక్కుంపేట గ్రామంలో సంక్రాంతి కోడి పందాల్లో వినియోగించే కత్తుల తయారీ కేంద్రంపై గోపాలపురం పోలీసులు దాడి చేశారు. గోపాలపురం ట్రైనింగ్ ఎస్ఐ పి శివగణేష్ సిబ్బందితో తయారీ కేంద్రంపై దాడి చేసి హుక్కుంపేట గ్రామానికి చెందిన బొల్లం హరికృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 40 కోడి కత్తులు, తయారీకి ఉపయోగించే మోటార్, సానపట్ట యంత్రం, ఇనుప ఊచలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ధవళేశ్వరానికి చెందిన విడదవోలు సూర్యగాంధీ, రాజమహేంద్రవరంలోని జేఎన్ రోడ్డు ప్రాంతానికి చెందిన గోలగాని బంగారు తిమ్మరాజులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10,80,000 విలువైన 21 కేజీల గంజాని స్వాధీనం చేసుకున్నారు. ధవళేశ్వరం సిఐ టి గణేష్ కు అందిన సమాచారం మేరకు ధవళేశ్వరంలోని చెరుకూరి లేఅవుట్ వద్ద వారిని అరెస్టు చేశారు. వైజాగ్ ఏజెన్సీ నుంచి కొనుగోలు చేసిన రాజమహేంద్రవరంలో ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నట్లు సిఐ తెలిపారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్, సిఐ టి గణేష్, ఎస్ఐ హరిబాబు, ఇన్స్పెక్టర్ను, క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీను, కానిస్టేబుల్ లక్ష్మణ్ ప్రసాద్లను ఎస్పీ డి నరసింహకిషోర్ అభినందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమహేంద్రవరంలో ఇంటర్మీడియట్ విద్య రీజనల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఎన్ఎస్విఎల్ నరసింహంకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. నరసింహం పదవీ విరమణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇంటర్మీడియట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ టి శేఖర్ బాబు, డిఐఈఓ డి జయశ్రీ, కాకినాడ జిల్లా ఇంటర్ విద్య డిఐఈఓ ఐ శారద ముఖ్య అతిథులుగా పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, అలాగే వివిధ కళాశాలల ప్రిన్సిపల్ల అధ్యాపకులు నరసింహంను ఘనంగా సన్మానించారు. తూర్పుగోదావరి జిల్లా జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఏ వెంకటరమణ, ప్రెసిడెంట్ ఏ మురళీకృష్ణ తదితర అసోసియేషన్ సభ్యులు, తూర్పుగోదావరి జిల్లా జేఎల్ ఇన్ లైబ్రరీ సైన్స్ అసోసియేషన్ సెక్రటరీ కె వెంకట్రావు, ప్రెసిడెంట్ బోన్ రామకృష్ణ మరియు తదితర అసోసియేషన్ సభ్యులు, అలాగే వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, లెక్చరర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.